ఈరోజు మరి చాలా రోజుల తర్వాత ప్రజాపాలన తిరిగాం. ఆ తర్వాత గ్రామాలలో కొబ్బరికాయలు కొట్టుకుంటే ఇనాగ్రేషన్ రూట్ అవి అసెంబ్లీ ఆ తర్వాత సమయం సరిపోతే లేకుంటే జనం రావడం కలవడం ఎక్కడ సమయం ఇవ్వలేకపోతున్నాం. మరి ఇదంతా అయినాక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారి మైక్ పట్టుకుందంటే ఈసారి మీ ఎన్ఎస్ఐ మరి ఎన్ఎస్ఐ భువనగిరి పార్లమెంట్ మీటింగ్ సందర్భంగా ఈరోజు మైక్ పట్టుకున్నాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక విషయం చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రం అయితే అందరికీ సంతోషం ఉన్నారు, అందరు హ్యాపీ ఉంది కదా. ఈరోజు ఎక్కడ పోయినా మహిళలు కలిస్తే నా కాన్సెప్ట్స్ వరకు అయితే ఎక్కడైనా రేపు వస్తుంది, ఎక్కడైనా మహిళలను చూడగానే మొత్తం విండో చిరునవ్వుతో చూస్తుంది. అంటే వాళ్ళు మనతో మాట్లాడే కానీ చాలా సంతోషంగా అంటే సంతృప్తిగా ఉన్నట్టు అయితే మహిళలు ఎవరైనా సంతోషకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఒక ప్రజాపాలన ద్వారా అన్ని కార్యక్రమాలు 6 గ్యారెంటీల ద్వారా మరి చెప్పి 4 నెలలు గడవకుంటే మొదటి రోజులో 2 రోజుల్లోనే ప్రభుత్వం ఇచ్చిన 2 కార్యక్రమాలు, ఆ తర్వాత 2 నెలల మిగతా కార్యక్రమాలు చేసి మరి మొన్న ఇంద్రమైన కార్యక్రమం కూడా క్రమాన్ని మొదలుపెట్టుకుంది. 6 గ్యారెంటీలు 5 కార్యక్రమాలు మొదలుపెట్టుకుంటే చాలా గొప్ప విషయం. 10 ఏళ్ళన్నా కేసీఆర్ ఒక్క ఇయ్యారు, రైతు రుణమాఫీ చేయరు. 10 ఏళ్ళు చేయగలరు. ఏ మాత్రం సిగ్గు లేకుండా క్షరం లేకుండా ఈరోజు మీ గ్యారెంటీ లేకుండా ఎక్కడ పోయినా ఏం చదవలేదు మనం నిలదీస్తున్నారు. 6 గ్యారెంటీల సత్తా ఉన్నది. 5 ఆల్రెడీ చేసినప్పుడు 4 నెలలు గడవకుంటే మీకు ప్రశ్నించే అర్హత ఈరోజు లేదు. మీరు సిబిఐ ప్రశ్నిస్తుంటే పోయి అక్కడ జవాబు చెప్పుకుంది, జవాబు చెప్పుకునే పరిస్థితి మీది. ప్రజలలో మీరు ప్రజా వ్యవస్థలో భాగం చేయడానికి ఈ సందర్భం చెప్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళ టీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఆ పార్టీ మరి ఉన్నదా లేదా, పార్లమెంట్ అభ్యర్థులు కరువైన పరిస్థితి, లాస్ట్ మినిట్ అరువు తెచ్చుకొని ఎవరు నిలబడతారు జోలాడుకొని పరిస్థితి. సరే, ఈరోజు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మంచి మంచి మరి ప్రజలు సంతోషంగా ఉన్నారు, గ్యారెంటీలు అమలవుతున్నాయి. మీరు మరొక్కసారి 4 నెలలు అయింది, మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది, మరొక్కసారి మీ యువశక్తి ఎన్ఎస్ఐ అంతా కూడా నడుం బిగించి మరొకసారి అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, అందులో ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్, ఈ పార్లమెంట్ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచారు, ఒకసారి కొద్ది మెజార్టీతో పోటీపోయినప్పటికీ మరి మన ప్రాంత నాయకుడుగా ఉండి ఈరోజు మనకి ఇన్ఛార్జ్గా ఉండి మనందరినీ పార్లమెంట్ ఆయన ముందుకు నడుపుతున్నామంటే మరి వారికి ఎట్లా మెజార్టీ అంతకంటే కూడా ఎక్కువ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు అందిస్తారు. మరి వారితో పాటు వారికి అండగా వారి వెంట ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు భోగి పార్లమెంట్ ఏమందరూ కూడా కలిసి పనిచేసి మనకు ముఖ్యంగా ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్పాలి, ఎమ్మెల్సీగా పలతో వెంకట గారిని కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డోళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తిస్తారు. ఈరోజు పలతో వెంకట గారిని ఎమ్మెల్సీగా చేసిందో ఈరోజు యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తే కష్టపడ్డ వాళ్ళకు నాట్ భువనగిరి నుంచి మా పోతం శెట్టి వెంకటేశ్వర ఇచ్చినారు. రాజగోపాల్ రెడ్డి గారి సహకారం యూత్ కాంగ్రెస్ ఆలోచించింది. ఈ రోజు కూడా మళ్ళా అదే యూత్ కాంగ్రెస్ లో 7 కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి గారి వెన్నంటి నుండి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లో సైనికంగా పనిచేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అంటే ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏదో సమయంలో తప్పకుండా అందరికి అవకాశం వస్తే ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.